ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. ప్రీమియం టైల్స్ అండ్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పార్కింగ్లో. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x45 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో సింప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకువచ్చాను. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 1250 ఎస్ఎఫ్టీలో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 BHK హౌస్ అండి. మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే 99 lakhs ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి సింప్లెక్స్ హౌస్ అనేది ఎక్కడా కన్స్ట్రక్షన్ చేయడం లేదు ఫ్రెండ్స్. త్వరపడండి, అన్ని G+1 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. విశాలమైన కిచెన్, అదేవిధంగా పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్లో మంచి టైల్స్ అండి. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఇల్లు అనేది మనకి ముత్తంగి లొకేషన్లో అయితే ఉంటుంది. ముత్తంగి నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. స్వీట్ హార్ట్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 1 feet గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి వాస్తుపరంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడే బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ గల్లీ చూసుకున్నట్టయితే గల్లీ మనకి 3 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. స్టెప్స్ కింద అయితే మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ గల్లీ చూసుకున్నా కూడా మనకి 1 feet గల్లీ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.